హలో గాయ్స్, మన లక్ష్మీ తాత కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే రెడీ చేయించిన. ఈ గిఫ్ట్ ఏందనేది మన లక్ష్మీ తాతతోనే ఓపెన్ చేపిద్దాం. అందరూ అలాగే వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. చూడండి, లక్ష్మీ తాత దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా. ఆయన పొలం దగ్గర ఉండు. రైట్ గాయ్స్, చూసిరు కదా, ఈ వీడియో అయితే మన లక్ష్మీ తాత కోసం. మన లక్ష్మీ తాతకి అయితే ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నా తరపున ఆయనకి ఎప్పుడు గుర్తుండేలాగా ఇద్దాం అనుకుంటున్నా. హలో గాయ్స్, మన లక్ష్మీ తాత బాయ్ దగ్గరికి అయితే వచ్చిన. తాత కోసం అయితే గిఫ్ట్ రెడీ చేయించిన అని చెప్పినా కదా. గిఫ్ట్ అయితే మన తాతకి ఇద్దాం. తాత ఆడ పని చేస్తుండు, ఏదో మంట పెడుతుండు. రండి, తాతకి అయితే గిఫ్ట్ ఇద్దాం. దా దా గిఫ్ట్ ఇస్తాం దానికి. మా తాత ఇగో మంట పెట్టి బాయికాడ అవుతుండు. ఏం చేస్తున్నావే? తయారు చేయించుకొని వచ్చిన. ఇది ఓపెన్ చేయాలి నువ్వు. ఇక్కడ వేద్దాం. దా దా ఇగో మంట పెట్టిండు. ఇక మంట పెట్టి బాయికాడ మంట పెట్టి బాబా అయితే రియాలిటీ అందరు రావాలి, మొత్తం అవుపడాలి. చూసిరా గాయస్, ఇది లక్ష్మీ తాతకు జీవితాంతం గుర్తుండాలని ఇట్లా చేసిన ప్రయత్నం చేసిన. చూద్దాం, ఇలాంటివి ఇంకెన్నో ఇవ్వాలి లక్ష్మీ తాతకి. దా చేసాక చూడుర్రి. గాయస్ చూసిరు కదా, ఇగో మన లక్ష్మీ తాతకి అయితే గిఫ్ట్ ఇస్తా అన్న కదా. అట్టే తాళలకు వచ్చినాము, తాళ్ళలోకి వచ్చిర్రు, తాళ్ళు ఎక్కిరు మా గౌడ్స్ అందరు. ఇంతసేపు అయితే తాటి చెట్లు ఎక్కిర్రు. రాత్రి అవుతుంది వాళ్ళ ఇంటి వరకు. కళ్ళు కావాలంటే మాకు ఎప్పురి మనోళ్ళు ఇస్తారు. దాదా నీకోసం ఒక గిఫ్ట్ పట్టుకో. చెప్పు, ఇట్లా ఎంపు నువ్వే ఇట్లా హాదియా కావు ఎత్తుకెళ్ళి. ఫోటో నా మరి ఎడ్ల బండిదా ఆవులు పెంచుకుంటాను. ఆవులని ఇప్పుడే తీస్తే ఇప్పుడే వస్తుంది అని రేపు అది బాగుంది. మన లక్ష్మీ తాత కోసమని చిన్న గిఫ్ట్ అయితే రెడీ చేసి ఇచ్చిన తాతకి. జీవితాంతం గుర్తుండాలని. చూడు తాత ఎట్లుంది, చూడు మంచిగా చూడు, నువ్వే చూసుకో. గాయస్ చూసిరు కదా, ఇది మా ఊరి మా లక్ష్మీ తాత కోసం అయితే ఇగో ఆయన ఎద్దులు, మా తాత ఆయన చేసే రోజు వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క ఫోటో ఉంది. అది ఎందుకు ఇచ్చిన అంటే రేపు తరతరాలు వాళ్ళ మన్మళ్ళు కానీ ఎవరైనా మా తాత పాలన టైంలో ఇట్లా వ్యవసాయం చేసిందని వాళ్ళకి గుర్తుండాలని, ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలని ఆయన కోసం ఇలాంటి ప్రయత్నం చేసిన. ఇలాంటి ఇంకా చాలా చేస్తా తాత కోసం. ఎట్లుంది తాత? అట్లా. ఇది మా ఊరు, ఇదే మా ఊరు.
మా తాత అని చెప్పు అట్నే. అలా తెలుసు వాళ్ళందరికీ, ఆల్రెడీ వీడియోలు పోయినాయి కదా. ఓకేనా? చూసిరా గాయస్, ఇగో మా గౌడ్స్ అయితే అందరు వచ్చిర్రు. మా తాతకి సర్ప్రైజ్ ఇచ్చినాం అందరం కలిసి. కళ్ళు వంపుతా లొట్ట వంపుతా అయిపోయింది. ఎట్లుంది తాత? మంచిగా ఉంది అయ్యా, ఆ, మంచిగా తీసిన మంచిగా ఆ, సత్యం వరకు బతికిన రోజులు ఎవరైనా ఆచేస్తూ చూడొచ్చు ఆ, ఫోటోలు. ఆ. మంచిగా తరతరాలకు ఉంటుంది ఇది ఎప్పటికి. నీకు నచ్చిందా? మంచిగా రేపటి నాడు భవిష్యత్తులో మీ మన్మడు కూడా ఉంటారు కదా, మానవుడు ఆయన ఏం పని చేసిండు ఇంకా దాన్ని అప్పటికు వాళ్ళకి గుర్తుకొస్తా అందరికి. అట్లా మా తాత పలానా ఆయన, మా తాతకు 2 ఎడ్లుండే, మా తాత ఇట్లుండే అని వాళ్ళకు గుర్తు రావాలి. గుర్తొస్తుంది, గుర్తుంటది ఎప్పటికైనా. చుట్టాలు కొట్టాలకు ఎవరికైనా ఇంట్లో వచ్చాము చూస్తూనే ఉంటారు. మంచిగా మంచిగా ఉంది అయ్యా ఫోటో, మంచిగా తీసినావు. నచ్చిందా? మంచిగా మంచిగా అనిపిస్తుందా? మంచిగా రావసంగా ఉంది, మంచిగా ఉంది అయ్యా. ఎవరికైనా మంచిగా పిల్ల దాని కలిసి మంచిగా మడిచిపోకుండా ఉన్నారు అయ్యా. మంచిగా తీసినాం అయ్యా. మంచిగా మన వాళ్ళు అందరూ వచ్చేస్తాడు ఎప్పటికి. ఆ ఫోటోలు వచ్చేస్తారు, నేను కూడా వచ్చేస్తాను దించిన వాళ్ళని. నన్ను ఇవ్వాలి మంచిగా వచ్చేస్తారు అయ్యా. గాయస్, మన లక్ష్మీ తాత అయితే ఫుల్ సంతోషంగా ఉండు. మంచిగా నాకు అదే చాలు, అంతే చాలు. ఇదే నాకు ఆయన సంతోషంగా ఉండుడే కావాలి. భవిష్యత్తులో కూడా మీరు మాకు సపోర్ట్ చేసి మా ఛానల్కి, మా లక్ష్మీ తాతకి, మాకు మా ఛానల్కి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఇంకా మా తాతని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నా. మీరు కొంచెం సహకరించి కొంచెం సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. తాత కానీ మేము కానీ మా ఛానల్ కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి గాయస్. అయ్యా. మంచిగా చాలు. జీవితం అని మరొకటి ఇచ్చి మా మనవడు మంచిగా ఆచేస్తాడు ఎప్పటికీ. మంచిగా తీసుకొచ్చాడు, ఎన్నో మరవకుండా మర్చిపోను. చూసిరా గాయస్, ఇక మన లక్ష్మీ తాతకి అయితే ఇంకా ఎప్పటికైనా సపోర్ట్ చేయాలి మనందరము. తాతకి పాపం ఇగో ఇట్నే వ్యవసాయం చేసుకుంటా బర్ల కాడ ఇక పొద్దుంత ఇదే పని చేసుకుంటూ ఉంటాడు. బాయికానే ఇప్పటికి ఈయనే ఉంటున్నా, బాయికానే ఉంటాడు. ఏమని చేస్తాం పని, ఇదే పని. బార్రు ఎడ్లు. తాతకి మాత్రం సపోర్ట్ చేయండి గాయస్, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. తాతకి ఇలాంటివి భవిష్యత్తులో తాత సంతోషంగా ఉండడం కోసం ఇంకేమైనా చేస్తా, ఎంత దూరమైనా పోతా. మా లక్ష్మీ తాత కోసం కానీ మన రాజే తాత కోసం కానీ, వీళ్ళు మంచిగా ఉండడానికి, వీళ్ళు సంతోషంగా ఉండడానికి, వీళ్ళు జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకునేలాగా, వీళ్ళు ఉన్నన్ని రోజులు వీళ్ళైతే మంచిగా ఉండేలాగా నేను ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తా. వాళ్ళు సంతోషపడేలాగా నేను ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటా గాయస్. ఆ ఫోటోలో మన ఎద్దులు కూడా ఉన్నాయి, మన బసవన్నలు కూడా ఉన్నాయి కదా. అందుకని చెప్పి బసవన్నల దగ్గరికి అయితే వచ్చినాము ఆ ఫోటో తీసుకొని. లక్ష్మీ తాత ఆ ఎద్దులకు చూపిస్తా అన్నాడు, అందుకే తీసుకొని వచ్చినాం గాయస్. సరే అయ్యా. ఎడ్లు ఇక నేను జీవితంతో ఎడ్లతోనే ఉంటాయి, ఎడ్లతోనే బతుకు మాది. ఎడ్లే ఇక ఎడ్లతోని బండితోని బర్రతోని బాయికాన్ని ఎడ్లు. నువ్వు ఉన్నంత వరకు ఎడ్లు బండి ఇచ్చినాయి బర్రు. మాత్రం ఆ ఎడ్లు మాత్రం అమ్మొద్దు, ఎడ్లు అమ్మేది లేదు, అట్లనే ఉంటాయి. అదే అంటున్నా. సత్యంత వరకు కానీ ఎడ్లు అట్టినాయి. ఆ శాదగా నాడికి ఆయన దేవుడు అంతవరకు దాకా ఎడ్లు అట్టినాయి. చూసిరా గాయస్, లక్ష్మీ తాత ఫోటోలా 2 ఎడ్లు ఉన్నాయి కదా, బస్వనాలు ఉన్నాయి కదా. ఆ బస్వనాల దగ్గరికి వచ్చి చూపిస్తా అని చెప్పి తాత అయితే చూపిస్తుండు. వాటి రుణం ఏ జన్మల, అసలు వాళ్ళది ఏ జన్మల బంధమో ఆ ఎడ్లది ఆయనది, కానీ ఆయన కోసం చాలా కష్టపడ్డా ఎడ్లు కూడా పాపం. వాటిని మాత్రం జీవితంలో అమ్మనని అంటుండు తాత. నేను కూడా అదే చెప్తున్నా. మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఎడ్లని ఏ రోజు అమ్మకని చెప్పిర్రు తాతకి. తాతకు కూడా అదే విషయం చెప్పిన నేను. ఎప్పుడు అమ్మడంట, ఆయన బతికున్నన్ని రోజులు ఆ ఎడ్లతో ఉంటాడంట, ఆయన ఎడ్లతోనే ఉంటాడు. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ. ఇక ఉంటున్నాం. రైట్. రాగానే చూసిరా గాయస్, మన లక్ష్మీ తాత అయితే ఫుల్ సంతోషంగా ఉండు మంచిగా. ఇప్పుడు మరో కూడా మంచిగా ఉంది అయ్యా. అంతేనా? రైట్ తాత, రైట్ అయ్యా. పేరా. ఓకే బాయ్.